వాళ్ళకి ఆ ప్రతిఫలం ప్రాప్తించదు. అందుకే పెద్దవారు కూడా చెప్తూ ఉంటారు, చాలా త్వరగా స్నానం చేయాలి అని. ఇవన్నీ కరెక్టే, కానీ ఎందుకు అంటే ఇది వైజ్ఞానికంగా కూడా ప్రూఫ్ చేశారు. ఎవరైతే వాష్రూమ్లో ఎక్కువ స్నానం చేస్తూ ఉంటారో మన బాడీ నుంచి స్వెట్ కానీ లేదా బాడీలో ఉన్న కల్మషాలు కానీ పక్కలో ఉన్న వాష్రూమ్స్ వాష్ బేషన్స్ కానీ ఇవన్నీ కూడా నీళ్లు పడుతూ నీళ్లు ఎక్కువై దాని నుంచి మళ్ళీ వైరస్ అనేది వచ్చి మన శరీరానికి అతుక్కోవచ్చు. లేదు అక్కడ వైరస్ అనేది ఎక్కువయ్యి దాని ఊపిరి ద్వారా గాలి ద్వారా మన శరీరంలోకి ప్రవేశం చేసి మన శారీరక పరిశుభ్రమైన అది గాలి ద్వారా మన శరీరంలోకి వెళ్ళి ఆంతరిక శరీరం మనకి కల్మషం అయిపోతుంది, దానివల్ల రోగాలు వస్తాయని సైన్స్ చెప్తే మనకి దారిద్ర్యం ప్రాప్తిస్తుంది అని సంప్రదాయం చెప్పింది. అందుకే దయచేసి అందరికీ చెప్పేది ఒకటే అర్థం చేసుకోండి, ఎంత త్వరగా స్నానం చేస్తే అంత మంచిది. ఎక్కువ సమయము మనము స్నానం గదిలో గడపరాదు అనేది శాస్త్రం, దాన్ని పాటించడం కూడా మంచిది. గురుజీ ఆదిలాబాద్ నుంచి మంజుల కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్తే అక్క.